డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం, బీజేపీ పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బీజేపీ పార్టీని వీడడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర బీజేపీ పార్టీ ఉన్న పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక సి టీం లాగా తయారైంది. ఈరోజు బీజేపీలో నేను జాయిన్ అయింది మెయిన్ రీజన్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి పాలన చూసి, అదేవిధంగా ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బీజేపీ పార్టీలో ఏదైనా ఒక భవిష్యత్తు ఉంటుంది, ఎదగచ్చు అనే దాంతో జాయిన్ అయ్యడం జరిగాం. కానీ ఇక్కడ చూస్తే రాష్ట్ర బీజేపీ పరిస్థితి పొత్తుల కోసం పాకులాడడం తప్ప కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. నాయకులు అసలు రేపు ఎలక్షన్స్లో మేము నిలబడుతున్నామా నిలబడట్లేదా అనే పరిస్థితి వచ్చేసింది. కనీసం కార్యకర్తలు ఒక చిన్న పనులు అడుగుతున్నా కూడా చేయలేని పరిస్థితి. అధికార పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఒక చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి. ఒక పక్క అక్రమ కేసులు పడుతున్నా కూడా, ఒక పక్క ఆస్తుల మీద గొడవలు ఏదేదో జరుగుతున్నా కూడా ఒక్కటి కూడా మాకు భరోసా కల్పించలేని పరిస్థితి బీజేపీ పార్టీలో ఉంది. కార్యకర్తల్ని కాపాడుకోలేని పరిస్థితి ఉంది. సో అందుకే బీజేపీ పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఈరోజు ఆళ్లగడ్డలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే గత 3 సంవత్సరాల నుండి ఆళ్లగడ్డ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, ఒక పక్క కిడ్నాప్లు, దొంగతనాలు, దోపిడీలు, మర్డర్ అటెంప్ట్లు, ఇవన్నీ చేస్తున్న తెలుగుదేశం నాయకురాలు అఖిలప్రియ ఎక్కడ నేను నిలబడి ఒక 20-25 వేల ఓట్లు చీల్చుకొని ఇండిపెండెంట్గా నిలబడి ఇలాంటి గూండాలు డెకైట్లు గెలుస్తారనే ఒక దాంతో నేనే వెనకడుగా వేయాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎప్పుడే కానీ గెలవకూడదు. బికాజ్ ఇలాంటి వాళ్ళు గెలిస్తే ఆర్లగడ్డ దాదాపు మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి 20-25 సంవత్సరాలు అవుతుంది ఆర్లగడ్డలో ఎక్కడే కానీ ఫ్రాక్షన్ గొడవలు లేవు, ఒక బాంబు బ్లాస్ట్లు జరిగినవి లేవు. మీకు తెలిసి నాకు తెలిసి ఎక్కడైనా బాంబు బ్లాస్ట్లు జరిగినా 25 సంవత్సరాలు అవుతుంది. ఫ్రాక్షన్ అనేది పోయి ఎప్పుడు భూమా నాగిరెడ్డి గారు ఫ్రాక్షన్కి అంతం పెట్టాలని చెప్పేసి గంగుల కుటుంబంతో జాయిన్ అయ్యారు. అందరూ కలిసి ఇంకా ఫ్రాక్షన్ అనేది ఉండకూడదు, ఇంకా రాజకీయాలు మాత్రమే చేసుకోవాలని చెప్పి జాయిన్ అయ్యి ఫ్రాక్షన్కి అంతం చేశారు. ఒక పక్క శాంతి యాత్ర చేశారు. మొత్తం నంద్యాల తాలూకాలో మొత్తము ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఇది చేసి ఫ్రాక్షన్ అంతం అవ్వాలని చెప్పి పావురాలు ఎగిరేస్తారు శాంతి ఇదిగా. దాని తర్వాత ఎక్కడే కానీ ఫ్రాక్షనిజం కానీ ఆ కోరలు కూడా లేవు. ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణాలు రాష్ట్రంలో జరుగుతున్న నవరత్నాలు కానీ, ఈరోజు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ. ఈరోజు మీరు చూస్తున్నారు స్కూల్స్ నాడు నేడు కింద ఎంత డెవలప్మెంట్ అయినాయి. హాస్పిటల్స్ చూడండి, గతంలో హాస్పిటల్స్ ఆర్లగడ్డలో పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ అయినాయి పూర్తిగా. అండ్ కాలేజెస్ గతంలో ఉన్న కాలేజీలు మూపించినారు. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి. అలాంటిది ఆర్లగడ్డలో మూతపడే పరిస్థితికి వచ్చినాయి. చాలా వరకు గ్రామాల్లో ఈరోజు వెళ్ళే స్కీమ్స్ కానీ మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా వాలంటీర్ ద్వారా చాలా మందికి స్కీమ్స్ వెళ్తున్నాయి. ఇలాంటివన్నీ నచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ నచ్చి అండ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడితే ఆర్లగడ్డలో గతంలో కన్నా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది. లేట్ అయినాయి. అదే నేను గతంలో కూడా ప్రశ్నించేది, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, తొందరగా చేయమని అడిగాను. అండ్ ఈ రౌడీజాలని అడ్డుకోవడానికి కూడా చాలా వరకు మేము ప్రయత్నించినాం. ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నించింది అదే. ఒక పక్క ఈరోజు మీరు చూడండి, రెహమాన్ అనే ముస్లిం కుటుంబాన్ని అంత వేధించి డబ్బులు లాక్కుంటే ఈరోజు మన ఊర్లోకి వెళ్తే ఎలా చేసినారు అఖిలప్రియని? ముస్లిమ్స్ అందరూ కలిసి అడ్డుకొని
ఇంకా తన్నడం ఒకటే లేటు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నన్ను కాపాడండి అని అడుక్కొని పరిగెత్తింది. అలాంటి పరిస్థితికి దిగజారిపోయినారు. ఇలాంటి వాళ్ళు నాయకులు కాకూడదని నేను ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్ కూడా ఒకటే చెప్పారు, మీరు వర్క్ చేయండి కిషోర్, మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు, పార్టీకి పని చేయండి, ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకొని రావడం మా బాధ్యత, మాది కూడా ఒక వంతుగా అత్యంత మెజార్టీతో గెలిపించుకొని రావాలనేది కూడా మాకు ఒక ఆదేశం ఇచ్చారు. సో దాని ప్రకారం మేము కూడా పనిచేస్తాం. త్వరలో ఎలా ఒక ప్రణాళిక అనేది పెట్టుకొని ఇప్పుడు పనిచేస్తాం. ముఖ్యంగా అదే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాం. గత 3 days నుండి ఈ అఖిలప్రియ ఆమె చెంచా బ్యాచ్ ఒక ట్రోలింగ్ మొదలుపెట్టినారు. భూమా అదే కిషోర్ రెడ్డి, నువ్వు భూమా కాదు గంగుల కలిసిపోయినావు. నీకు ఇదే చెప్తున్నా, చివరిసారిగా చెప్తున్నా, నోరు మూసుకొని రాజకీయాలు చేస్తే చేయి, పద్ధతిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నా. నేను కానీ నోరు విప్పినాను అనుకో, నీ జీవిత చరిత్ర, నీ దరిద్రం అంతా బయట పెడితే కానీ ఎక్కడెక్కడ ఏమేం చేసినావో నేను కానీ బయట పెడితే ఒక లిమిట్ ఉంది. మా బాబాయ్ కూతురు అని నోరు మూసుకొని ఊరుకుంటున్నా. నీ జీవిత చరిత్ర కానీ బయట పెట్టానంటే ఇక నువ్వే తర్వాత నీకు డిపాజిట్లు కాదు కదా, నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తాయి. ఒక పద్ధతి గల రాజకీయం చేసుకో. నువ్వు రాజకీయం చేయాలంటున్నావు, చెయ్యి, నీ పార్టీ తరఫున తిరుగు, చేసుకో. పిచ్చి పిచ్చి కామెంట్ నీ చెంచాగాళ్ళ ద్వారా పెట్టించుకుంటా ఏదో రెచ్చగొడదాం అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ వార్నింగ్. నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే మళ్ళీ 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెడతా. నీ చరిత్ర మొత్తం ఇప్పుతా, నువ్వు చేసిన పనులు, నీ కథలు, నువ్వు ఏదో పని చేసినావు ప్రతి ఒక్కటి మీడియా ముందర నేను చెప్తా. నాకు తెలియని నీ జీవిత చరిత్ర ఏమీ లేదు. ఇంతటితో ఆపి పద్ధతిగా రాజకీయాలు చేసుకోండి. మెయిన్ ఏంటంటే ఆర్లగడ్డ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే అందరితో మాట్లాడినప్పుడు అందరూ కూడా ఒకటి ఉంటుందండి, ఎప్పుడైనా ఒక 5% 10% వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా నేను చెప్పగలిగాను, కన్విన్స్ చేయగలిగాను. కానీ బట్ స్టిల్ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ మీద అభిమానంతో వాళ్ళు పోయారు. మేము వ్యతిరేకించేది కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే. గతంలో భూమానాగిరెడ్డి గారిని ఎన్ని హింసలు పెట్టినారు. డోంట్ టచ్ మీ అంటే SC/ST కేసు పెట్టారు. ఒక పక్క మీటింగ్లో మాట్లాడితే సులోచన గారు ఏం కేసు పెట్టించారు, ఆమెను అబ్యూజ్ చేసినాము, చీరలు అయినా విచిత్రమైన కేసులు పెట్టారు. సులోచన గారు తెలుగుదేశం ప్రభుత్వంలో నాగిరెడ్డి గారిని ఎంత హింసించినారో అంత హింసించి ఆయన పార్టీ మారేటట్టు చేశారు. కాదని చెప్పానండి ఎవరికైనా, అందరికీ తెలుసు. కొంతమంది కన్విన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది కన్విన్స్ కాలేదు. ఒక 5% 10% అది మిగతా వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఆళ్లగడ్డ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా రేపు వైఎస్ఆర్సీపీని గెలిపేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధం అందరం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు భరోసా ఇచ్చారు, మీరు తిరగండి, మీకు న్యాయం చేస్తాం. ప్రతి ఒక్కటి నేను చేయాల్సిన వరకు నేను చేస్తాను, ఎమ్మెల్యే గారు చేయాల్సిన పని ఎమ్మెల్యే గారు చేస్తారు. ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మాకు చెప్పినారు. మీరు పని చేసి గెలిపించుకోరండి, మీ బాధ్యత నేను చూసుకుంటాను కిషోర్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏది కండిషన్ ఉండదు, రాజకీయంలో ఏది కండిషన్స్ ఉండవు. మనం చేసే వర్క్ని బట్టి నాకు ఏ స్థాయిలో క్యాడర్ ఇస్తా అన్నారో అది నాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటా అన్నారు, చాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.